ఇక మీ వీడియో మీకు చూపెట్టాలి. ఏం మాట్లాడుతుంది ఒకసారి అక్క. స్టార్టింగ్ లా కొన్ని స్క్రిప్ట్ డైలాగ్ ఉంటాయి, అవి చెప్పిన తర్వాత మిగతా విషయానికి వస్తుంది. జరిసే బాగురి కేసీఆర్ గారు వీళ్ళు ఓకే వా అంతే అక్క. ఆడ బకెట్ పట్టి కేసీఆర్ బాబు బకెట్ లో నీళ్లు పట్టి ఇటు పోతున్నాడు. కోరుకుంటున్నాము. మరి అదే కేసీఆర్ బాబు ఎందుకు పూర్తి చేయలేదాకా ఆ ప్రాజెక్టు? మరి అధికారంలో 15 ఏళ్ళుగా పెట్టారు కదా, ఆ ప్రాజెక్ట్ మీరే ఎందుకు పూర్తి చేయలేకపోయారు? కాళేశ్వరం కొత్త తెలుసా నీకు? మొన్నటిదాకా ఇదే ప్రాజెక్టులు ఎంబడా నీళ్లు లేవు, కాంగ్రెస్ వచ్చింది, కరువు వచ్చింది, కాంగ్రెస్ నీళ్ళు ఇస్తలేదని చెప్పేసి ఇదే సెల్ఫీ వీడియో పట్టుకుని ప్రాజెక్టులు ఎంబడా తిరిగినావు కదా అక్క. మరి ఇప్పుడు ఈ నీళ్ళు ఎడికి వచ్చినాయి నువ్వే చెప్పు. మరి కేసీఆర్ బొట్టు ఒడిచిపట్టి పోసినట్టు ఇప్పుడు వర్షాలు పడక వరదలు నీళ్ళు రాక ఇతర ఎగువ రాష్ట్రాల దగ్గర నీళ్లు పడి వర్షాలు పడి వరదలు రాక నీళ్ళు లేక ప్రాజెక్టులు కొన్ని ఎండిపోయినాయి. మేడిగడ్డ దగ్గర నీళ్ళు ఆపితే కొట్టుకపోతుందని అక్కడ నీళ్లు వదిలిపెడుతూనే ఉన్నారు. ఇక్కడ ఎల్లంపల్లి న్యాచురల్ గానే నిండింది. అసలు మేడిగడ్డ లేకుండా ఎల్లంపల్లి నిండా అని చెప్పేసి నరికిరు కదా. ఇప్పుడు నేను న్యాచురల్ గా నిండింది, ఎల్లంపల్లి కాడ మిగిలిన నీళ్లు కూడా దివ వదిలి పెడుతున్నారు. ఇవాళ ఈ నీళ్ళు కూడా కేసీఆర్ బాబు ఫామ్ హౌస్ లెక్క తిప్పిండు అక్క గేట్ వాళ్ళని. కేసీఆర్ నీళ్ళు అంటున్నావు. కేసీఆర్ గిట్లా ఫామ్ హౌస్ లో కూర్చొని ఇట్లా గేట్ తిప్పితే నీళ్ళు వస్తున్నాయి అవి. ఇది కూడా మోటార్ లాంచ్ చేసి నీళ్లు పంపించుకున్న కాంగ్రెస్ వాళ్ళే కదా, అధికార కాంగ్రెస్ పార్టీ కదా. నీళ్ళు ఇయ్యద్దు, రైతుల దగ్గర వ్యతిరేకత రావాలని ఏమనికైనా ఉంటుందా? బుద్ధి జ్ఞానం ఉన్నవానికి ఎవరికైనా ఉంటుందా? మీకు తప్పితే వర్షాభావం వల్ల, ఎండల వల్ల, కరువు వల్ల నీళ్లు రానప్పుడు ఇవి ఎండబెట్టిరు, నీళ్లు లేవు, అవకాశం లేదు. మీరు కట్టిందల్లా నీళ్లు బొడ్డికి నీళ్ళు అందకుండా ప్రాజెక్టులు కట్టిరు. ఇప్పుడు నేచురల్ గా వర్షాలు కూడా నీళ్ళు వచ్చినప్పుడు నీళ్లు నింపుతురు. నింపే జాగాల ఇడిచిపెట్టే జాగాల మీరు నాసిరకం కట్టి కొట్టుకపోయే జాగాల నీళ్ళు ఇడిచిపెట్టిరు. ఎల్లంపల్లి ఎట్లా నిండింది? మేడిగడ్డ పనిచేస్తలేదా? నీళ్ళు ఇడిచిపెడతారా? మేడిగడ్డ కాడికి 3 దఫాలు ఎత్తిపోస్తురా. కన్నేపల్లి నుంచి ఆడికి అన్నారము మేడిగడ్డ ఎత్తు కూడా పోస్తురా. నీళ్ళు ఎత్తిపోతే వచ్చినాయి ఎల్లంపల్లికి నీళ్ళు ఎడికెళ్ళి వచ్చినాయి? నేచురల్ గా రాలే. ఎప్పుడు వరద వల్ల నీళ్ళు వచ్చే అవకాశం ఉన్నా కూడా కమిషన్ల కోసం, కాంట్రాక్ట్ల కోసం మీరు మేడిగడ్డ కట్టారు. ఇది కుప్పకూలిపోయే పరిస్థితి. ఇప్పుడు ఇక ఈ అక్కో నీళ్ళు వచ్చినాయి, మా బాబు ఈ కేసీఆర్ నీళ్ళు ఇవన్నీ మొత్తం పామోదుల గేడి తిప్పిండి కేసీఆర్. బకెట్ల నింపుకుండా మరి ఇటు గుమ్మరిస్తుండు. ఇది పావనక్క. జర మరిగా మీరు అధికారంలో అప్పుడే పూర్తి చేయలేకపోయారు. కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధితో ఉన్నారు. వాళ్ళు వర్షాలు వాళ్లే మొన్నదాకా నీళ్ళు ఇవ్వలేయలేరు. ప్రకృతి పగబడితే ఎవరం ఏం చేయలేం. మీరు దేవుళ్ళను మొక్కున్నారు. మీ వినోద్ కుమార్ గౌడు ఏమన్నాడు? కోయినపల్లి వినోద్ కుమార్ అసలు నీళ్లు రావద్దు, ఈసారి వర్షాలే పడద్దని దేవుడు మొక్కున్న దుర్మార్గులు మీరంతా. హరీష్ రావు ఏదో శుద్ధ పూజలు చేసినని నిన్న అద్దంకి దయ కూడా చెప్తుంటున్నా. ఇంత అధ్వానమా? దేవుళ్ళకు మొక్కటోళ్ళు మీరు. రైతన్నలు ఖరాబ్ కావాలి, పాలు పడాలి, ఇబ్బంది పడాలని దేవుళ్ళ మొక్కునే దుర్మార్గులు మీరు. అలా ప్రాజెక్టులు నిడతలేమని అందరు గొడగొడ ఏడుస్తుంటే ప్రాజెక్టుల మీద డీజిల్ పెట్టుకునే దుర్మార్గుడు హరీష్ రావు. మీరా రైతన్నల గురించి మాట్లాడేది? పనికి మళ్ళీ ప్రాజెక్టులు కట్టి పైసలని పడావు చేసి ఇలా ఆ కమిషన్లతో వచ్చిన పైసలు లెక్కలు నీకు నొత్తునేమో. తెలంగాణ ప్రజలుగా మనం అందరం ఆ భారాన్ని మోస్తున్నాం ఇప్పటికి కూడా. ఆ కాళేశ్వరం ప్రాజెక్ట్ సంబంధించి సింపుల్ గా మీకు కరెంట్ పండుగ అంత ఈజీగా అర్థమయ్యే రీతిలో నా ఛానల్లో ఒక వీడియో ఉంటుంది, చూడురి. ఇవాళ పొద్దుగానే పబ్లిష్ అయింది. సో భావనక్క సంగతి ఇస్తుంది.